యతి సెంటర్ ఛానల్కి స్వాగతం. మనం ఈ ఛానల్లో మ్యూజిషియన్ బోస్ గారు రాసినటువంటి అనేక మ్యాజిక్ ట్రిక్కుల గురించి, వాటిని సాధారణంగా మ్యాజిక్ ట్రిక్కులనే ఈ స్వామీజీలు, యోగులు, బాబాలు మహిమల్లాగా ప్రదర్శిస్తుంటారు. అందుచేత మహిమల బండారం అనే శీర్షికన ఈ యోగులు, స్వామీజీలు, బాబాలు చేస్తున్నటువంటి ఆ మహిమల్ని బట్టబయలు చేస్తూ మరి దీంట్లో అనేకం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు చాలా సింపుల్ ట్రిక్సే, కానీ ఓ బాబా నేను మహాత్యంతో చేస్తాను, దైవ మహాత్యం చేస్తా అంటే ఇక ఏమాత్రం వింగిజ్ఞానం ఉపయోగించకుండా, వివేకం ఉపయోగించకుండా అబ్బా ఏ మహాత్యం అని వాళ్ళకి పాదావనం చేసేస్తారు స్వామీజీలకి. అలాంటిదే ఇవాళ ఒకటి, నిమ్మకాయలోంచి రక్తం. మామూలుగా నిమ్మకాయ పెడితే ఏమవుతుందండి, నిమ్మకాయ నుంచి నిమ్మకాయ రసం వస్తుంది. ఎలా ఉంటుంది? ఏ కలరు ఉండదు, నీళ్ళలా ఉంటుంది, అంతే కదా నిమ్మకాయ రసం. అందుకనే ఉండదు. కానీ నిమ్మకాయ నుంచి రసం రావడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదా. అది మహిమ. మరి స్వామీజీ చేస్తే, ఒక బాబా చేస్తే ఒక మహిమ అని చెప్పుకోవాలన్నమాట. అది ఎలా వస్తుంది నిమ్మకాయలో నుంచి, దాన్ని తెలుసుకున్నాం. మామూలుగా ఈ ప్రదర్శన చేయడానికి ముందుగా మందార పూలు కొన్నింటిని బాగా నలిపి వాటి రసాన్ని నిమ్మకాయ కోసే చాకుండు సరే చాకు పుయ్యాలి. దీనిని మందార పూలని బాగా నలిపేసి ఆ రసాన్ని చాకుకి పుయ్యాలి. నిమ్మకాయ కోసాక చాకును ఆరబెట్టాలి. మరి అంటే మీకు కనబడుతుంది, అది ఆరబెట్టాలి. ఇంకా బాబా గారు, స్వామీజీ గారు, అది యోగి గారు మహాత్యం చేయాలి కదా. ఆ పని చేసేప్పుడు మనం ఈ చాకు చూశారు కదా, మామూలు చాకు అంతే కదా. ఇప్పుడు ఈ చాకుతో ఈ నిమ్మకాయనికి వస్తానండి. నా మహత్యంతో నిమ్మకాయ రసానికి బదులు, నిమ్మ రసానికి బదులు రక్తం తెప్పిస్తాను అంటాడు. ఆహా స్వామీజీ ఏమిది నిమ్మకాయ నుంచి రసం తెప్పిస్తారు, ఆహా అని అందరికీ నమస్కారం పెట్టి ఏమి దైవ మహత్యం, ఇంత దైవశక్తి అంత ఉందనుకుంటారు. ఇక చాకుతో నిమ్మకాయని కోస్తాడు. ఇలా ఓ మంత్రాలు చదువుతూ నిమ్మ కోస్తాడు. కోసేకల్లా నిమ్మరసం, మందార పూల రసం కలిసి, మరి చాకు పూసించాం కదా, దానికి ఎండిపోయి ఉంది. కానీ ఎప్పుడైతే తడితో నిమ్మకాయ రసంతో తడితో కలిసి అది ఎరుపు రంగులో మారుతుంది. మందార పూలది ఇది కలిసి నిమ్మరసం అయితే ఎరుపు రసంలాగా బయటకు వస్తుంది, అంటే రక్తంలాగా బయటకు. ఎర్రగొస్తాలు ఇక రక్తమా ఇంకో నీరా ఏంటి ఎవడ ఆలోచన. రక్తం అంటే ఎర్ర కణాలు ఉండాలి, తెల్ల కణాలు ఉండాలి, ప్లేట్లెట్స్ ఉండాలి. ఎవడన్నా పరిచేస్తాడా? నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ మహత్యం నమ్మేట్లయితే ఆ రక్తాన్ని నమ్మిస్తూ ఉంటే ఏం చేయాలి? మైక్రోస్కోప్ పెట్టి ఒక స్లైడ్ మీద పోయివయ్యా స్వామీజీ, నీ మైక్రోస్కోప్ చూస్తా నీ రక్తాన్ని, దాంట్లో ఎర్ర కణాలు, తెల్ల కణాలు ఉండాలి, ప్లేట్లెట్స్ ఉండాలి, పోయింటి పోస్తాడా? నువ్వు దుర్మార్గుడి, ఓ మహత్యం చేసినది దేవుడిని చెప్పించు కాక అంటాడు. అందుచేత ఇలాంటివి మనం పరిచేద్దామంటే అవేం జరగవండి. ఇక ఏం చేస్తాడు? ఎవరికైనా భక్తులు ఉంటారు కదా, మా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి, మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, దానివల్ల అయితే గాలి గాలి ఉంది, మా ఇంట్లో గాలి పట్టింది, మా ఇంట్లో అనాగర జ్వరాలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, టీవీ జబ్బు వచ్చింది, గుండె జబ్బు వచ్చింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మా ఇంట్లో అందరికీ ఏదో ఒక రోగం, చచ్చిపోతున్నాం అని భక్తులు ఈ స్వామీజీని వేడుకుంటారు. అంచేత ఈ దుష్టశక్తులు ప్రవేశించాయని వాటిని తరిమి కొట్టడానికి శాంతులు పూజలు జరిపించాలని అని కోరుకుంటారు. అప్పుడు ఏమంటాడు, ఇది నేను నిమ్మకాయ కోసాను కదా, ఎర్రగా వచ్చేసింది, నీ దుష్టశక్తులు పారిపోయాయంతే, నా మాట పోయి మీరు చూసుకో, ఇక ఉండవు, ఇకే దుష్టశక్తులు ఉండవు, ఏ గాలి ఉండదు, ఏ దెయ్యం ఉండదు, ఏ భూతం ఉండదు, ఏ చేతపడే మహత్యం ఉండదు, ఏముండదు పో అంటాడు. అంటే పో, ఇంకా చూడు వెనక్కి చూడొచ్చు వెళ్ళిపోతుంది, వెనక్కి తిన్నంగా వెళ్ళిపో అంటాడు. ఆ రంగం నమ్మిస్తారండి. ఈ రంగం స్వామీజీలు ఇంత ఏం చేశాడు, మందార పూలే చెప్పేశాడు. మన తెలుగు కూడా ఇలాంటి ట్రిక్కులు చాలా తెలుసుకున్నాం ఎలా ఉందో. అలాగా ఈ మోసగాడు చేసే ట్రిక్కులన్నీ మరొక ట్రిక్కు మహాత్యాలు పెట్టి ఏం చేస్తారనేది వచ్చే ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంత సెలవు, మరి నమస్తే.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.